ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ రావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది పైగా కరీంనగర్ కు తరలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సజ్జి లక్ష్మారెడ్డి, నాయకులు బండారి బాలరెడ్డి, సూడిద రాజేందర్, మాజీ జెడ్పీటీసీ ఏలూరు రాజయ్య, దత్తాత్రేయ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సింగిరెడ్డి బాలరెడ్డి, పట్టణాధ్యక్షుడు చెన్నిబాబు, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్, గుండాడి రామరెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, గన్నా శోభ, బుర్కా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నుండి మా అభ్యర్థి అయిన వెలిశాల రాజేందర్ రావు నామినేషన్ వేయడం జరుగుతుంది. దానికి మేము పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి ఒక 400 మంది బయలుదేరిపోతున్నాం. నామినేషన్ వేసి అక్కడ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు, లీడర్లు, వివిధ హోదాలు ఉన్న వారందరము కలిసి కరీంనగర్ బయలుదేరిపోతున్నాం. అందరూ ఈ ఎలక్షన్కు మా కార్యకర్తలు కూడా సహకరించి మా రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు మా పార్టీ పక్షాన కరీంనగర్ ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి వెలిశాల రాజేందర్ ఆధ్వర్యం లోపల ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇది మనకు ఒక టాస్క్ లాగా భావించి రాజేందర్ను గెలిపించి కరీంనగర్ ఏదైతే గతం లోపల పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంటు అభ్యర్థి ఎంపీగా గెలిచి ఏదైతే డెవలప్మెంట్ చేసిండో ఇప్పుడు కూడా మనము రాజేందర్ గెలిపించుకొని మళ్ళీ ఒకసారి కరీంనగర్ను కాంగ్రెస్కు అప్పగించేటువంటి విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్త సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి పేరును కాపాడేటువంటి విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త ఆయా గ్రామాల లోపల బూత్ లోపల మొన్న ఒక్కటే మా నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది. మన సిరిసిల్ల నియోజకవర్గ పార్లమెంటు స్థాయి సమావేశం లోపల ఏ బూత్ లోపల ఆ బూత్ లోపల ఓట్లు ఎక్కువగా ఎవరైతే లీడర్ తెచ్చుకుంటాడో ఆ లీడర్కు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రామాణికంగా ఒక యుద్ధంలాగా భావించి మనం అందరం కూడా ఎవరి బూత్ లోపల వాళ్ళు ఓట్లు సాధించి రాజేందర్ విజయం సాధించాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నుండి కరీంనగర్కు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నాం. జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.